బ్రేకింగ్ న్యూస్, ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్. రాజ్ తరుణ్, లావణ్య, మస్తాన్ సాయి, శేఖర్ భాషా. ఈ కేసులో ఒక బిగ్ ట్విస్ట్. రాజ్ తరుణ్ లావణ్య కేసు పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. లావణ్య ఆరోపించింది రాజ్ తరుణ్ పై. రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, తర్వాత మోసం చేశాడని. ఆ ఎపిసోడ్ అలా జరుగుతూ ఉన్నప్పుడు మస్తాన్ సాయి ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. మస్తాన్ సాయిని లావణ్య పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది అంటూ ఆమె పెట్టిన కేసు గురించి బయటకు వచ్చింది. అదంతా బయటకు తీసుకొచ్చింది శేఖర్ భాషా. శేఖర్ భాషా రాజ్ తరుణ్ పై మీడియా వకాలత్ పుచ్చుకొని రాజ్ తరుణ్ ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చేవాడు. నేను మగవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేవాడు. ఎప్పుడు కూడా శేఖర్ భాషా లావణ్యను విమర్శిస్తూ వచ్చేవాడు. లావణ్య ఇందులో తప్పు చేసిందని చెప్తూ వచ్చేవాడు. చాలా ఆడియో ఫైల్స్ ని బయట పెట్టాడు, చాలా వీడియో ఫైల్స్ ని కూడా బయట పెట్టాడు. సో ఈ ఎపిసోడ్ ఇలా సాగుతూ ఉన్న సమయంలో లావణ్య కూడా చాలా ట్విస్ట్ ఇచ్చింది. లావణ్య మస్తాన్ సాయికి సంబంధించి కొన్ని ఆడియో టేపులను బయట పెడుతున్నాను. మస్తాన్ సాయి చాలా మంది అమ్మాయిలను వేధిస్తూ ఉన్నాడు, చాలా మంది అమ్మాయిల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నాడు అంటూ లావణ్య చాలా విషయాలు చెప్పుకుని వచ్చేది. రీసెంట్ గా ఇప్పుడు తాజాగా జరిగిన కేసులో డెవలప్మెంట్ లో లావణ్య మస్తాన్ సాయి పై కేసు పెట్టింది. లావణ్యకు సంబంధించిన వ్యక్తిగత వీడియోలను మస్తాన్ సాయి బయట పెట్టాడు అంటూ లావణ్య కేసు పెట్టడంతో మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్య మళ్ళీ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళింది. ఆ డేటా చాలా ఉందని చెప్తుంది. హార్డ్ డిస్క్ లో చాలా డేటా ఉంది, వందలాది మంది అమ్మాయిల వీడియోస్ అందులో ఉన్నాయని లావణ్య చెబుతుంది. ఇదిలా నడుస్తున్నప్పుడు ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. అదే శేఖర్ భాషాకి సంబంధించిన వార్త బయటకు వచ్చింది. శేఖర్ భాషను లేపేద్దాం, శేఖర్ భాషను చంపేయటానికి పెద్ద ప్లాన్ చేశారు. శేఖర్ భాషను ఎలా చంపాలి అన్న విషయం గురించి ఆ ఆడియోలో మాట్లాడుకున్నారు, ఆ కాల్లో మాట్లాడుకున్నారు. వాళ్ళంతా కూడా లావణ్యను శేఖర్ భాష సపోర్ట్ చేస్తూ వ్యతిరేకిస్తూ ఉన్నాడు. రాజ్ తరుణ్ని ప్రతి వేదిక పైన శేఖర్ భాష సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. లావణ్యకు వ్యతిరేకంగా శేఖర్ భాష మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి శేఖర్ భాషను చంపేద్దామని స్కెచ్ చేసిన ఒక ఆడియో బయటకు వచ్చింది. ఆ ఆడియోని ఇప్పుడు మేము మీకు వినిపించబోతున్నాం. విన్న తర్వాత మిగిలిన విషయాల్లోకి వెళ్దాం. ఒకసారి శేఖర్ భాషను చంపేయటానికి వేసిన స్కెచ్ కు సంబంధించిన ఆడియో ఏంటో మీరే వినండి. రోజులో అయ్యే పని కాదు సార్. మన మధ్య బ్రహ్మాస్త్రాల్లోనే ఒక రోజులో అవ్వదు సార్. నేను చెప్పిన ప్రాసెస్ చేస్తే వారం రోజులైనా నేను వెయిట్ చేస్తాను. చెప్పు, ఏం చేద్దాం చెప్పు. ఓకే సార్. కార్తిక్ గారికి కూడా శేఖర్ భాష ఎప్పుడు దొరుకుతాడా అని ఉంది, లావణ్య వాళ్ళ తమ్ముడికి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ మీకు ఏమీ తెలియనట్టు, నాకు ఏమీ తెలియనట్టు మీరు ఒక హాస్పిటల్లో ఈ రోజు రేపు జాయిన్ అయినట్టు సర్టిఫికేట్ తీసుకోండి. మీ ఫ్యామిలీ లేదంటే మీ ఫ్యామిలీలో ఎవరికో బాగున్నట్టు మీరు వేరే ఊర్లో ఉన్నట్టు ఒక టికెట్ చూసుకోండి. పక్కా ప్లాన్ గా టికెట్ చూసుకున్న తర్వాత మీరు ఒక అన్నోన్ నెంబర్ తో 2 days ఉండండి. మీ లొకేషన్ అక్కడే పెట్టండి. ఎందుకన్నా మంచిది. అలా పెట్టకుండా ప్లాన్ చెప్పు, దాన్ని బట్టి నెక్స్ట్ ఎన్ని సేఫ్ సైడ్ లో మనం ఆలోచిద్దాం. ఆ తర్వాత ఇంకా ఈ శేఖర్ భాషని మనం రౌండ్ అప్ చేయించి వాళ్ళ ఇంటి అడ్రస్ మన దగ్గర ఉంది. మనుషుల్ని ఒక 24 గంటలు అబ్జర్వేషన్ లో పెడితే బయటకు వస్తాడు. లేదంటే ఒక ఛానల్ త్రూ పిలిపించి సీసీ కెమెరాస్ లేని ఏరియాలో కారు మార్చాలి సార్. సింపుల్ గా చెప్పాలంటే మీరు చేస్తా అంటే నేను కూడా వస్తా. అది కిడ్నాప్ అయింది కదా లక్ష్మి. మనం ఏదో చేస్తే మన మీద కేసులు కాకూడదు, మన చేతికి మట్టి అంటకుండా చూడు లక్ష్మి. సార్ ఎఫ్ఐఆర్ అవుతుంది, మహా అయితే అరెస్ట్ అవ్వకుండా తప్పించుకుంటాం. మనమని అది తెగించడం వేరు. ఇప్పుడు కొన్ని చర్చలలో ఇప్పుడు ఒక రికార్డ్ లో ఉంది సార్. ఇప్పటికీ నేను సమాధి దగ్గరికి వెళ్తాను, నేను మా ఆవిడ సమాధి దగ్గరే కూర్చుంటాము అన్నాడు కదా సార్. పిచ్చ కొట్టి ఫింగర్ ప్రింట్స్ లేకుండా బ్లౌజులు వేసుకుని కొట్టి అక్కడ సమాధి దగ్గర వదిలి పడదొప్పుతాం. అదే కాల్ రికార్డ్ లో వాళ్ళ అన్నయ్య నేను ఇలా కాదు ఇలా చంపుతా అలా చంపుతా అనే రికార్డ్ ఉంది. వాళ్ళకి కొట్టించాల కసు ఉంది. వాళ్ళ మీదకి వెళ్ళిద్ది అదైనా సరే, మనం చేసిన పని వాళ్ళ మీదకి వెళ్ళిద్దు సార్. వాళ్ళు కాపాడుకుంటారు సార్. ఇదైతే ఇలా సార్, ఇంకా కర్ర వేయకూడదు, పాము చావకూడదు, నేను ఇక్కడ తాండవం చేస్తా అంటే అవ్వదు సార్. లక్ష్మి, నేను అనేది ఏంటంటే వాడు చేస్తాడు, ఇప్పుడు నేను చేయట్లేదు, ఆ అమ్మాయి సంబంధించిన వాళ్ళు ఇచ్చేస్తున్నారు, ఆ అమ్మాయి వాడు నేను మగాడిని, నేను ధైర్యంగా నేనే చేస్తున్నా, ప్రూఫ్లన్నీ నేనే బయటకు తెస్తున్నా. మనం అలా కాదు. ఇప్పుడు నన్ను ఎవరైనా కిడ్నాప్ చేశారనుకోండి, కిడ్నాప్ కేసు పెట్టడానికి ముందే ఈ అమ్మాయి బ్యాగ్ లో ఇది అది 1,00,000 అంటారు. సో మనకే కేసు కష్టం. ఇప్పుడు భాషను ఎవరు కిడ్నాప్ చేసి కొట్టారో మనకి వచ్చి కేసు పెట్టి పెట్టారు అనుకోండి, వెళ్తే అప్పుడు అన్విక మీదకి వెళ్తుంది. వెళ్ళిందే అనుకోండి, చెయ్యాలనుకుంటే ఎప్పుడో చెయ్యాలి, ఇప్పుడు ఎందుకు చేసింది అనుకుంటారు.
సార్ మీకు ఎలా చెప్పాలి సార్, భాషకి ఎస్పీతో కాంటాక్ట్స్ ఉన్నాయి. అదే విధంగా వాళ్ళని కూడా అతి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడం వలన వీడు ఇలా బుక్ అయ్యాడు అని కూడా తొయ్యొచ్చు సార్. ఏ డ్రగ్స్ లో లేని వాడు తొయ్యలేదా సార్? మీకు చేయనంటే నేను చెప్పాను సార్, వదిలేసేయండి, నాకేదో తెలియదు. ఇంకా నేను ముందే చెప్పాను మీకు, మొత్తం మీరు లాక్కున్నారు ఇంత పొడుగు. ఎప్పుడు కూడా కాదంటే సార్ నేను చెప్తున్నాను, మీరు అన్విక ఫ్రెండ్ అని చెప్పంటే బయట తిరగలేని పరిస్థితికి దిగజారుస్తాడు. మీ ఇష్టం సార్, నేను చెప్పాను సంబంధం లేదు సార్. లక్ష్మి ఆల్రెడీ అదే అవుతుంది, మా ఫ్రెండ్స్ కూడా నువ్వు అమ్మాయితో మాట్లాడకరా బాబు, అనవసరంగా నువ్వు అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నావు అనుకుని నిన్ను ఇలా అంటున్నారు అని మా వాళ్ళు ఆల్రెడీ అదే ఏడుపులు. ఆఖరికి మా అమ్మ కూడా నువ్వు సైలెంట్ గా ఉంటా నీకు ఎందుకు అని చెప్పి మా అమ్మ కూడా అంటుంది. అందరూ అదే అంటారు. వాడిని కొట్టించండి, వాడి మీద నేను కూడా రిజిస్టరింగ్ చేసి పెడతాను. వాడి మీద ఎప్పుడు వాడి మీద ఎంక్వైరీ ఎవరు చేస్తున్నారో వాళ్ళు ఓకే, ఇంకో ఆప్షన్ లేదు సార్. మీరు వాడిని కొట్టించకుండా ఏం చేసినా మీరే నష్టపోతారు. ఇప్పుడు నేను ఈ పద్ధతిలో వెళ్తే, ఇప్పుడు నేను మొన్న అనుకున్నాం కదా అందరూ వేరే అమ్మాయిలకు ఒకసారి కాల్ చేసి ట్రై చేద్దామని, అలా ట్రై చేయగలవా మనం? చేస్తే అయ్యిద్దా అవదా ఏంటో తెలిసింది లక్ష్మి. ఒకటి అవదు సార్, అవదు సార్, ప్రయత్నించి చూద్దామంటా నేను. అవదు సార్, ప్రయత్నించి ఫెయిల్ అయితే ఏ ఆప్షన్ ఉండదు సార్. ఇంకా ఫెయిల్ అయితే ఏముండిద్ది? ఏం కాదు కదా, లాస్ ఏమి ఉండదు. మనం ఏమి లైవ్లో కూర్చొని వాళ్ళకి ఫోన్ చేయట్లేదుగా. మనం కాల్ చేస్తాము, చెప్పించడానికి ట్రై చేస్తాము, చెప్పారంటే చెప్పారు, చెప్పలేదంటే వదిలేయటం. అదేదో కొట్టిచ్చేసి ఒక యాదోని బయటకు పెట్టి నా చెల్లిని ఒకప్పుడు చంపేశాడు, నా చెల్లి పేరే మౌనిక, అందుకే నేను కొట్టేశానని చెప్పింది సార్. సరే ఓకే, కొట్టేశారు, అయిపోయింది. ఈ పాయింట్ ఇవన్నీ బేస్ చేసుకుని కాదని ఏ సిఏ ఏ డిఎస్పీ ఎఫ్ఐఆర్ చేస్తాడో వాడితో నేను మాట్లాడతాను సార్. వితౌట్ లాయర్ నేను ఒక్కదాన్ని తీసుకెళ్ళండి, వాడితో నేను మాట్లాడతాను సార్. కొట్టించడం అంత ఈజీ కాదు లక్ష్మి. సినిమాలో అనుకున్నావా నేను హీరోనా, లేకపోతే స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ చెప్పు. నేను కొట్టిస్తాను సార్. నాకు ఏమన్నా బడ్జెట్ వాళ్ళకి ఇస్తారా మీరు? నేను కొట్టించి నేను క్లోజ్ చేస్తాను. ఒక చేతితో కానీ కర్రతో కానీ ఇలా సరదాగా కొట్టి వదిలేస్తే దానికి కోపం వచ్చి మళ్ళీ రివెంజ్ వేరే లెవెల్లో ఉంటది. అదే పావుని కొట్టి 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 చంపేస్తే ఆనవాళ్ళు కూడా ఉండదు. మా హైట్ ఇన్వెస్టిగేషన్ సాగిస్తాం. వాడిని కొట్టికి విజ్ఞాని గాడు దాసరి గాడు వాడి మీద రివర్స్ చెప్పేలా చేస్తాం. లక్ష్మి మనం ఏదైనా చేయదలుచుకుంటే నేను ఎవరికి చెప్పను, అలాగే నువ్వు అన్నట్టే నువ్వు ఎవరితో అనకు. ఇది మనం జస్ట్ మనం తర్వాత మీ ఇష్టం సార్. బాగా ఆలోచించి నాకు ఈవినింగ్ కాల్ చేయండి సార్. సరే లక్ష్మి. ఎస్, విన్నారుగా వీళ్ళు మాట్లాడుకున్న కాన్వర్సేషన్ విన్నారు కదా. చింటూ, పడాల లక్ష్మి కొట్టి 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 చంపి అవతల పడేస్తే ఎవడు వస్తాడో చూస్తాను అని అంటోంది ఈ పడాల లక్ష్మి. మీరు చాలా తెలుగు సీరియల్స్ చూసుంటారుగా. తెలుగు సీరియల్స్కి మించిన ట్విస్టులు ఈ లావణ్య, రాజ్ తరుణ్, మస్తాన్ సాయి ఈ కేసులో వెలుగు చూస్తున్నాయి కదా. ఎలా చంపాలో, గ్లౌజులు ఎలా వేసుకోవాలి, ఎక్కడ కారు మార్చాలి, ఏ శ్మశానం దగ్గరికి వెళ్తాడు, రెక్కి ఎలా నిర్వహించాలి అంటూ ఇలా ఇవన్నీ కూడా మాట్లాడింది. నాకు డబ్బులు ఇస్తే, ఒకవేళ నాకు డబ్బులు ఇస్తే నేను కొట్టించేస్తానంటుంది. పైగా ఎంత కసిగా చెప్పిందో చూసారా, కొట్టి 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 చంపి అవతల పడేస్తే అని. తెలుగు సీరియల్లో మనం ఇలా మహిళలు కూడా క్రైమ్స్ చేస్తూ ఉంటారు. అందులో మహిళల్ని చాలా తెలుగు సీరియల్స్లో చూపిస్తుంటుంటారు, ఎలా క్రైమ్స్ చేయాలి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అని. పడాల లక్ష్మి కూడా ఇక్కడ బహుశా మరి ఏ సీరియల్స్ చూసిందో, ఏ సినిమాలు చూసిందో తెలియదు. ఇది సినిమా కూడా కాదు, నేను సూపర్ మ్యాన్ని కాదు, స్పైడర్ మ్యాన్ని కాదని చింటూ అంటూ ఉన్నాడు. కానీ ఆమె మాత్రం అలా కాదు, మీరు చేస్తే చేయండి, అవసరమైతే నేను డిఎస్పీతో మాట్లాడతాను, సిఐతో మాట్లాడతాను అని చెప్తుంది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే లావణ్య రాజ్ తరుణ్పై ఆరోపణలు చేయడం, ఆ తర్వాత మధ్యలో మస్తాన్ సాయి ఎంటర్ అవడం, ఆ తర్వాత శేఖర్ భాష ఎంటర్ అవడం, శేఖర్ భాష రాజ్ తరుణ్ని సపోర్ట్ చేయడం, లావణ్యకి సంబంధించిన వివరాలు బయట పెట్టడం. ఇప్పుడు పడాల లక్ష్మి బయటకు వచ్చింది. పడాల లక్ష్మి బయటకు వచ్చి ఏమంటుంది, పడాల లక్ష్మి ఏమంటుంది, మస్తాన్ సాయిని చంపేద్దాం, మస్తాన్ సాయిని లేపి ఏదో కర్ర తీసుకుని ఒకటి కొడితే సరిపోదు, ఏకంగా కొట్టి 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 చంపి అవతల పడేస్తే సరిపోతుందని. వామ్మో, మరి ఈ స్థాయిలో మ్యాప్ చేశారని చూస్తాం. ఈ మధ్యకాలంలో సాక్ష్యాలు దొరకకుండా ఎలా చంపేయాలని ప్లాన్లు వేసి చివరకు సాక్ష్యాలు దొరకకుండా ఎలా చంపేయాలి అని చెప్పి ప్లాన్లు వేసి ఆ తర్వాత దొరికి కటకటాల పాలై జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. పడాల లక్ష్మి, ఒకవేళ మీకు ఇలాంటి క్రిమినల్ ఆలోచనలు ఉండుంటే వాటిని మానేసుకోండి. అవి సంఘ వ్యతిరేకం. మనిషిని చంపాలని కూడా, మనిషిని కొట్టాలని కూడా నేరాలు. ఏదైనా ఉంది, అన్యాయం జరుగుతుందంటే పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాలి, అది ఎవరైనప్పటికీ కూడా. కానీ ఇక్కడ శేఖర్ భాషను లేపేద్దాం అనే వరకు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఇది కూడా ఉంది, లావణ్య తమ్ముడు కూడా శేఖర్ భాషపై కోపం ఉంది అని
ఈ పడాల లక్ష్మి చెప్తుంది. సో ఎలా చంపాలి చూసారు కదా, ఎంత ప్లాన్ చేశారు చూసారు కదా. దొరకం, అవసరమైతే సిఐ డిఎస్పీతో కూడా నేను మాట్లాడతాను, అమౌంట్ పంపించండి నేను కొట్టేస్తానంటాను, అంటే బడ్జెట్ ఇవ్వండి నేను కొట్టించి చంపించేస్తానని అంటుంది. చింటూ ఒక దశలో వద్దు వేరే వాళ్ళ మీదకి వెళ్తుంది కదా అంటే వాళ్ళు ఎవరో చూసుకుంటారులే, మహా అయితే ఏమవుతుంది ఎఫ్ఐఆర్ అవుతుంది కదా అని పడాల లక్ష్మి అంటే మొత్తానికి రాజ్ తరుణ్కి సపోర్ట్ చేస్తున్నాడు అని మస్తాన్ సాయిని లేపేయటానికి పడాల లక్ష్మి పెద్ద ప్లాన్ వేసింది. ఒకవేళ చింటూ కాకపోతే రేపు ఇంకొకటి బంటూ దొరకొచ్చు, చింటూ కాకపోతే బంటూ దొరకొచ్చు. ఆ బంటూను పట్టుకునో ఇంకెవరైనా పట్టుకునో పడాల లక్ష్మి ఏదైనా ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది. సారీ, శేఖర్ భాషను లేపేయాలి అని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. శేఖర్ భాషను లేపేయటానికి పెద్ద ప్లానే వేశారు. శేఖర్ భాష ఈ కేసులో రాజ్ తరుణ్ సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి శేఖర్ భాషని ఎలా లేపేయాలి అన్న దానిపై పెద్ద ప్లానే చేసుకున్నారు. సో దీనిపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రిషాతో మాట్లాడదాం. పెట్రిషా, శేఖర్ భాష ప్రాణానికి ఇప్పుడు ముప్పుందా? గతంలో కూడా శేఖర్ భాషను కొట్టిన సందర్భం ఉంది. లావణ్య రాజ్ తరుణ్ కేసులో ఎక్కడెక్కడో ఏవేవో ట్విస్టులు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా వచ్చిన ట్విస్ట్ శేఖర్ భాషను లేపేయటానికి పడాల లక్ష్మి పెద్ద ప్లాన్ వేసింది. అసలు పడాల లక్ష్మికి లావణ్యకు సంబంధం ఏంటి, పడాల లక్ష్మికి శేఖర్ భాషకు సంబంధం ఏంటి, ఎందుకు శేఖర్ భాషను చంపేయడానికి పడాల లక్ష్మి ప్లాన్ చేస్తుంది? లావణ్య మస్తాన్ కేసులో బిగ్ ట్విస్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే శేఖర్ భాషని హత్య చేయాలి, అతి దారుణంగా చంపి ఆనవాళ్ళు కూడా దొరకకుండా లావణ్యకు అడ్డు వస్తున్నాడని శేఖర్ భాషని చంపాలంటూ పడాల లక్ష్మి మరియు చింటూ లావణ్య ఫ్రెండ్స్ హత్యకు ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు చూసుకుంటే కూడా పడాల లక్ష్మి మరియు ఆర్టీవీ దగ్గర ఏదైతే పడాల లక్ష్మి మాట్లాడిన ఆడియో కూడా మనం ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీలో వినడం జరిగింది. మరోవైపు చూడు లావణ్య బ్రదర్ ఎవరైతే కార్తిక్ ఉన్నాడో కార్తిక్ కూడా శేఖర్ భాషని చంపాలి, ఈసారి లావణ్య కేసులో ఒకవేళ శేఖర్ భాష వస్తే అతి దారుణంగా చంపాలి అంటూ ప్లాన్ వేస్తున్నారు. మరోవైపు కొట్టి అతి దారుణంగా చంపుదామంటూ పడాల లక్ష్మి మరియు చింటూ. ఈ చింటూ ఎవరంటే ఏదైతే గతంలో డ్రగ్స్ వచ్చిన లక్ష్మీ టిఫిన్స్ ఏదైతే వరలక్ష్మి టిఫిన్స్ కేసులో చింటూ అనే వ్యక్తి కూడా దాంట్లో కన్స్యూమర్ గా అరెస్ట్ అయ్యాడు, రిమాండ్ కూడా పంపించారు. దీంట్లో లావణ్య కూడా డ్రగ్స్ కేసులో సుమారుగా 11 గా కూడా గుర్తించారు. అయితే వీళ్ళందరూ కూడా చూసుకుంటే కూడా ఇప్పుడు శేఖర్ భాష లావణ్యకి సంబంధించిన ఎవిడెన్స్ ఏదైతే అవన్నీ ఉన్నాయో అది గతంలో బయట పెట్టాడు. ఇప్పుడు కూడా ఏదైతే సీన్ జరుగుతుందో మస్తాన్ సాయికి లావణ్యకి జరిగిన ఇష్యూలో ఒకవేళ శేఖర్ భాష వస్తే ఖచ్చితంగా హత్య చేద్దామంటూ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. అంటే చేతికి మట్టి అంటకుండా మనుషులను పెట్టి చంపుదామా, లేకపోతే సమాధిలో పూడ్చి పెడదామా, ఎవరి లేని చోట తీసుకెళ్లి చంపుదామా, ఎలా చంపుదాము అంటూ ప్లాన్ వేస్తున్నారు చింటూ మరియు కేవలం ఇదంతా కూడా లావణ్య కోసమేనా? లావణ్యకి వ్యతిరేకంగా రాజ్ తరుణ్ కి సపోర్టింగ్ గా మాట్లాడుతున్నాడు శేఖర్ భాష అనే ఆ ఉద్దేశంతోనే చంపేయాలని ప్లాన్ చేస్తూ ఉందా? ఇంకేమైనా కక్షల కార్పణ్యాలు ఉన్నాయో వాళ్ళ మధ్య? అంటే ఖచ్చితంగా చూసుకుంటే కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది లావణ్య అక్కకి నిజం జరగాలి, న్యాయం జరగాలి అన్నట్టు తను మాట్లాడుతుంది. మరోవైపు కూడా కార్తిక్ ఎవరైతే లావణ్య బ్రదర్ కార్తిక్ ఉన్నాడో అతనికి కూడా శేఖర్ భాష మీద పీకల వరకు కోపం ఉంది. అందరం కలిసి అతన్ని చంపేద్దాము, ఇంకా ఎవరి గురించి మాట్లాడొద్దు, ఒకవేళ అతను బ్రతుకుతే అంటే కొట్టిన తర్వాత అతను బ్రతికితే మళ్ళీ రివెంజ్ తీసుకుంటాడు, మన మీద ఆనవాళ్ళు దొరకకుండా మన చేతికి మట్టి అంటకుండా ఏదన్నా చేద్దాం, వీలైతే చెప్పండి నేను అతని మీద అత్యాచారం కేసు పెడతానంటూ లక్ష్మీ పడాల చెప్తుంది. అంటే ఎంత దారుణం ఒకసారి మనం ఊహించవచ్చు. ఎందుకంటే అమ్మాయిల మీద సెక్షన్స్ పెడదామని ఒక చట్టాన్ని మిస్యూజ్ చేసే ప్రయత్నం చేస్తుంది, ఒక మనిషిని చంపే ప్రయత్నాలు చేస్తుందని క్లియర్ గా చెప్పొచ్చు. అంటే అత్యాచారం కేసు పెట్టుకున్నాం ఏమనంటే అతన్ని ఇరికిచ్చేద్దాం, నేను డీసీపీతో మాట్లాడతా, ఆ ఏసీపీతో మాట్లాడతానంటూ తను మాట్లాడుతున్న విజువల్స్ ఏదైతే ఆర్టీవీకి ఆడియో ఎక్స్క్లూజివ్ దొరికిందో మనం జనాలు వినడం కూడా జరిగింది. దీని ప్రకారం చూస్తుంటే కూడా శేఖర్ భాష ఇంటి వద్ద రెక్కి నిర్వహిద్దాం, అతి దారుణంగా చంపుదాం, కొట్టి చంపుదాం, లేకపోతే బాడీని మాయం చేద్దాము, కార్స్ మాయం చేద్దాం, సీసీటీవీ లేని చోట ఇక్కడ హత్య చేద్దామంటూ వాళ్ళు ప్రీ ప్లాన్ గా చేస్తున్నారు. లావణ్య అక్క జోలికి వస్తే ఊరుకునేదే లేదు అన్నట్టు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా చాలా ప్రీ ప్లాన్ గా శేఖర్ భాషని చంపే అవకాశాలు. మరోవైపు కూడా శేఖర్ భాషను కూడా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయంటూ శేఖర్ భాష అయితే చెప్తున్నారు.
పూర్తిగా చూసుకుంటే కూడా ఎంత దారుణమైన విషయమో మనం ఒక్కసారి చూడొచ్చు కూడా. అంటే ఒక మనిషిని అతి దారుణంగా చంపుదాం అంటే చట్టాన్ని చేతిలో తీసుకొని అత్యాచారం పెడదామంటూ ఆడవాళ్ళకు ఉన్న చట్టాలు మిస్యూజ్ చేసే ప్రయత్నం పడాల లక్ష్మి మరియు చింటూ అనే వ్యక్తి చేస్తున్నాడని పూర్తిగా అయితే తెలుస్తుంది. అంటే ఇప్పుడు శేఖర్ భాషకు ప్రాణహాని ఉన్నట్టేనా? దీన్ని బట్టి చూస్తుంటే కూడా శేఖర్ భాషకు ప్రాణహాని ఉంది. ఇప్పటికే శేఖర్ భాష మీద గతంలో అంటే సీజన్ 1 ఇప్పుడు సీజన్ 1 సీజన్ 2 ఎపిసోడ్ లాగా ఈ సిచ్యువేషన్ అయితే జరుగుతుంది. గతంలో జరిగినప్పుడు అంటే ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ జరిగిన సిచ్యువేషన్ రాజ్ తరుణ్ కేసు మరియు లావణ్య కేసు వెలుగులోకి వచ్చినప్పుడు లావణ్యకి అగైనెస్ట్ అంటే తను డ్రగ్స్ పెడ్లింగ్ చేస్తుంది, అమ్మాయిలకి డ్రగ్స్ సరఫరా చేస్తుంది, బ్లాక్ మెయిలర్, తను ఒక అబ్యూజర్ అంటూ శేఖర్ భాష అనేక ఎవిడెన్స్ పెట్టాడు. ప్రీతి అని ఒక మహిళను తీసుకొచ్చాడు, లావణ్య వల్లనే ప్రీతి కన్జ్యూమ్ చేసింది డ్రగ్స్ అంటూ ఇటువంటివి చాలా ఇష్యూస్ అయితే జరిగాయి. దీని ప్రకారం చూస్తుంటే మాత్రం శేఖర్ భాషకి పూర్తిగా చెప్పాలంటే ప్రాణహాని ఉండే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్ బెట్రిషా, రాజ్ తరుణ్ లావణ్య కేసులో మధ్యలో ఎంట్రీ ఇచ్చాడు మస్తాన్ సాయి. ఈ ఎపిసోడ్ జరుగుతుంది, ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. లావణ్య ప్రైవేట్ వీడియోస్ ని మస్తాన్ సాయి సోషల్ మీడియా రిలీజ్ చేశాడు అంటూ సర్క్యులేట్ చేశాడు అంటూ లావణ్య కేసు పెట్టింది, మస్తాన్ సాయిని అరెస్ట్ చేశాడు. అయితే మొదట్లో ఈ వివాదం చెలరేగింది లావణ్య రాజ్ తరుణ్ పై ఆరోపణలు చేసినప్పటి నుంచి. లావణ్య రాజ్ తరుణ్ పై ఆరోపణలు చేసిన తర్వాత శేఖర్ భాష లావణ్యకు వ్యతిరేకంగా గళం విప్పాడు, రాజ్ తరుణ్ కు అనుకూలంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. ఈ మధ్యలో చాలా క్యారెక్టర్లు ఎంట్రీ ఇచ్చే సేమ్ తెలుగు సీరియల్లో ఎలాంటి క్యారెక్టర్లు అయితే చూస్తామో, ఎలాంటి సీన్లు సన్నివేశాలు అయితే మనం చూస్తామో అలాంటిదే. మా సడన్ ట్విస్ట్ ఇచ్చింది లక్ష్మి, పడాల లక్ష్మి సడన్ ట్విస్ట్ ఇచ్చింది. ఆమె చింటూతో మాట్లాడింది. శేఖర్ భాషను లేపేద్దాం, ఎలా లేపేద్దాం అనుకుందో కూడా మీరు చూశారు. ఇంతకుముందు మీకు వినిపించిన ఆడియో టేప్లో మీరు చూశారు. ఏకంగా తను ఎక్కడున్నాడో రెక్కి నిర్వహిద్దాం, అతను శ్మశానాల దగ్గరికి వెళుతూ ఉంటాడు, ఆ శ్మశానాల దగ్గర కొట్టి 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 చంపేద్దాం, మీ ఇష్టం, మీరు సపోర్ట్ చేస్తారా లేదా, బడ్జెట్ కేటాయించడానికి మహిళలు అందులో ప్లాన్ చేసే సన్నివేశాలని తెలుగు సీరియల్లో మనం చూస్తుంటాం కదా. సేమ్ ఇక్కడ పడాల లక్ష్మి శేఖర్ భాషను చంపేయడానికి అలాగే ప్లాన్ చేసింది. ఏదో కర్రతో 1-2 దెబ్బలు వేస్తే సరిపోదు, ఏకంగా కొట్టి 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 చంపేయాలి అని అంత ప్లాన్ చేసింది. సో ఇప్పుడు శేఖర్ భాషకి ప్రాణహాని, గతంలో కూడా శేఖర్ భాష అంటూ ఉండేవాడు ప్రాణహాని ఉంది అని. సో ఇప్పుడు ఈ ఆడియో బయటకు వచ్చింది, ఆర్టీవీ దగ్గర ఈ ఆడియో ఉంది, ఈ సాక్ష్యాలతో సహా మేము ముందుంచాం. ఈ కేసులో ఏం జరుగుతుంది, ఇంకా ఎటువంటి ట్విస్టులు వస్తాయో తెలియదు. ఇప్పటి వరకు కేవలం ఆరోపణలు ప్రత్యారోపణల వరకు వెళ్ళాయి, దాడులు ప్రతిదాడుల వరకు వెళ్ళాయి. ఇక మర్డర్కి సంబంధించి శేఖర్ భాషను ఏకంగా లేపేద్దామని మర్డర్ వరకు వెళ్ళారు. ఇప్పటికే ఒక 50 లక్షల రూపాయలకు సంబంధించి నన్ను మోసం చేశాడు, నన్ను డబ్బులకు డిమాండ్ చేస్తోంది అంటూ మస్తాన్ సాయి అంటూ ఉన్నాడు. నాకు డబ్బులు ఇవ్వాలి, నన్ను మోసం చేశాడు అంటూ ఆమె చెప్తోంది. నా వీడియోస్ సర్క్యులేట్ చేస్తున్నాడని చెప్తోంది. సో ఇంతవరకు కేవలం బ్లాక్మెయిలింగ్ వరకే ఇందులో ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి. కానీ ఇప్పుడు తొలిసారి ఇందులో మర్డర్ ప్లాన్ బయటకు వచ్చింది. హత్యకు సంబంధించి ఒక ప్రణాళిక బయటకు రావడంతో ఇందులో ఏం జరగబోతోంది, ఎవరు లేపేసుకునే అవకాశం ఉందనే ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవేళ అదే జరిగితే అది లా అండ్ ఆర్డర్కి పెద్ద సమస్యగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు ముందుగానే ఈ విషయంలో లోతైనటువంటి దర్యాప్తు చేయాలి అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు శేఖర్ భాష ఏం చేస్తాడో చూద్దాం. శేఖర్ భాష కూడా గతంలో చెప్తూ ఉండేవాడు తనకి ప్రాణహాని ఉంది, తనపైన దాడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని. తాజాగా ఇప్పుడు ఈ ఆడియో బయటకు రావడంతో శేఖర్ భాషను ఎలా లేపేయాలి అని ఒక ప్రణాళిక రచిస్తున్న ఆడియో బయటకు రావడంతో ఇందులో ఇంకెన్ని ట్విస్టులు చోటు చేసుకోబోతున్నాయి అనే చర్చ జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒక్కసారి మళ్ళీ శేఖర్ భాషను లేపేయటానికి ఎటువంటి ప్రణాళికను పడాల లక్ష్మి రూపొందించిందో ఆడియోను మరొకసారి విందాం. ఒక రోజులో అయ్యే పని కాదు సార్, మన మధ్య బ్రహ్మాస్త్రాల్లోనే ఒక రోజులో అవ్వదు సార్. నేను చెప్పిన ప్రాసెస్ చేస్తే వారం రోజులు నేను వెయిట్ చేస్తాను. చెప్పు, ఏం చేద్దాం చెప్పు. ఓకే సార్, కార్తిక్ గారికి కూడా శేఖర్ భాష ఎప్పుడు దొరుకుతాడా అని ఉంది, లావణ్య వాళ్ళ తమ్ముడికి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్, మీకు ఏమీ తెలియనట్టు నాకు ఏమీ తెలియనట్టు మీరు ఒక హాస్పిటల్లో ఈ రోజు రేపు జాయిన్ అయినట్టు సర్టిఫికేట్ తీసుకోండి. మీ ఫ్యామిలీ లేదంటే మీ ఫ్యామిలీలో ఎవరికో బాగున్నట్టు మీరు వేరే ఊర్లో ఉన్నట్టు ఒక టికెట్ చూసుకోండి. పక్కా ప్లాన్ గా టికెట్ చూసుకున్న తర్వాత మీరు ఒక అన్నోన్ నెంబర్ తో 2 days ఉండండి, మీ లొకేషన్ అక్కడే పెట్టండి. ఎందుకన్నా మంచిది, అలా పెట్టకుండా ప్లాన్ చెప్పు, దాన్ని బట్టి నెక్స్ట్ ఎన్ని సేఫ్ సైడ్ లో మనం ఆలోచిద్దాం. ఆ తర్వాత ఇంకా ఈ శేఖర్ భాషని మనం రౌండ్ ఆఫ్ చేయించి వాళ్ళ ఇంటర్వ్యూస్ మన దగ్గర ఉంది, మనుషుల్ని ఒక 24 గంటలు అబ్జర్వేషన్ లో పెడితే బయటకు వస్తాడు. లేదంటే ఒక ఛానల్ త్రూ పిలిపించి సీసీ కెమెరాస్ లేని ఏరియాలో కారు మార్చాలి సార్. సింపుల్ గా చెప్పాలంటే మీరు చేస్తా అంటే నేను కూడా వస్తాను. అది కిడ్నాప్ అయింది కదా లక్ష్మి, మనం ఏదో చేస్తే
మన మీద కేసు అవ్వకూడదు, మన చేతికి మట్టి అంటకుండా చూడు లక్ష్మి. సార్ ఎఫ్ఐఆర్ అవుతుంది మహా అయితే, అరెస్ట్ అవ్వకుండా తప్పించుకుంటాం. మనకి అది తెగించడం వేరు. ఇప్పుడు మీ చర్చలలో ఇప్పుడు ఒక రికార్డ్ లో ఉంది సార్, ఇప్పటికి నేను సమాధి దగ్గరికి వెళ్తాను, నేను మా ఆవిడ సమాధి దగ్గరే కూర్చుంటాము అన్నాడు కదా సార్. పిచ్చ కొట్టుడు కొట్టి ఫింగర్ ప్రింట్స్ లేకుండా బ్లౌజులు వేసుకుని కొట్టి అక్కడ సమాధి దగ్గర వదిలి పడదొప్పుతాం. అదే కాల్ రికార్డ్ లో వాళ్ళ అన్నయ్య నేను ఇలా కాదు ఇలా చంపుతా అలా చంపుతా అనే రికార్డ్ ఉంది, వాళ్ళకి కొట్టించాను కసు ఉంది. వాళ్ళ మీదకి వెళ్ళిద్ది అదైనా సరే, మనం చేసిన పని వాళ్ళ మీదకి వెళ్ళిద్ది సార్. వాళ్ళు కాపాడుకుంటారు సార్. ఇదైతే ఇలా సార్, ఇంకా కర్ర వేయకూడదు, పాము చావకూడదు, నేను ఇక్కడ తాండవం చేస్తా అంటే అవ్వదు సార్. అట్లా కాదు లక్ష్మి, నేను అనేది ఏంటంటే వాడు చేస్తాడు ఇప్పుడు, నేను చేయట్లేదు, ఆ అమ్మాయి సంబంధించిన వాళ్ళు ఇచ్చేస్తున్నారు, ఆ అమ్మాయి 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 వాడు నేను మగాడిని, నేను ధైర్యంగా నేనే చేస్తున్నా, ప్రూఫ్లన్నీ నేనే బయటకు తెస్తున్నా. మనం అలా కాదు. ఇప్పుడు నన్ను ఎవరైనా కిడ్నాప్ చేశారనుకోండి, కిడ్నాప్ కేసు పెట్టడానికి ముందే ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఇది అది 1,00,000 అంటారు. సో మనకే కేసు కష్టం. ఇప్పుడు భాషను ఎవరు కిడ్నాప్ చేసి కొట్టారు, మనకి వచ్చి కేసు పెట్టి పెట్టాడు అనుకోండి, వెళ్తే అప్పుడు అన్విక మీదకి వెళ్తుంది. వెళ్ళిందే అనుకోండి, చెయ్యాలనుకుంటే ఎప్పుడో చెయ్యాలి, ఇప్పుడు ఎందుకు చేసింది అనుకుంటారు. సార్ మీకు ఎలా చెప్పాలి సార్, భాషకి ఎస్పీతో కాంటాక్ట్స్ ఉన్నాయి. అదే విధంగా వాళ్ళని కూడా అతి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడం వలన వీడు ఇలా బుక్ అయ్యాడు అని కూడా తొయ్యొచ్చు సార్. ఏ డ్రగ్స్ లో లేని వాడు తొయ్యలేదా సార్? మీకు చేయనంటే నేను చెప్పాను సార్, వదిలేసేయండి, నాకేదో తెలియదు. ఇంకా నేను ముందే చెప్పాను మీకు, మొత్తం మీరు లాక్కున్నారు ఇంత పొడుగు. ఎప్పుడు కూడా కాదంటే సార్ నేను చెప్తున్నాను, మీరు అన్విక ఫ్రెండ్ అని చెప్పండి, బయట తిరగలేని పరిస్థితికి దిగజారుస్తాడు. మీ ఇష్టం సార్, నేను చెప్పాను, సంబంధం లేదు సార్. లక్ష్మి ఆల్రెడీ అదే అవుతుంది, మా ఫ్రెండ్స్ కూడా అదే. బాబు నువ్వు అమ్మాయితో మాట్లాడకరా బాబు, అనవసరంగా నువ్వు అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నావు అనుకుని నిన్ను ఇలా అంటున్నారు అని మా వాళ్ళు ఆల్రెడీ అదే ఏడుపులు. ఆఖరికి మా అమ్మ కూడా నువ్వు సైలెంట్ గా ఉంటా నీకు ఎందుకు అని చెప్పి మా అమ్మ కూడా అంటుంది. అందరూ అదే అంటున్నారు. వాడిని కొట్టించండి, వాడి మీద నేను కూడా రిజిస్టరింగ్ చేసి పెడతాను. వాడి మీద ఎప్పుడు వాడి మీద ఎంక్వైరీ ఎవరు చేస్తున్నారు వాళ్ళు ఓకే, ఇంకో ఆప్షన్ లేదు సార్. మీరు వాడిని కొట్టించకుండా ఏం చేసినా మీరే నష్టపోతారు. ఇప్పుడు నేను ఈ పద్ధతిలో వెళ్తే, ఇప్పుడు నేను మొన్న అనుకున్నాం కదా అందరూ వేరే అమ్మాయిలకు ఒకసారి కాల్ చేసి ట్రై చేద్దామని, అలా ట్రై చేయగలవా మనం? చేస్తే అయ్యిద్దా అవదా ఏంటో తెలిసింది లక్ష్మి. ఒకటి అవదు సార్, అవదు సార్, ప్రయత్నించి చూద్దామంటా నేను. అవదు సార్, ప్రయత్నించి ఫెయిల్ అయితే ఏ ఆప్షన్ ఉండదు సార్. ఇంకా ఫెయిల్ అయితే ఏముండిద్ది, ఏం కాదు కదా, లాస్ ఏమి ఉండదు. మనం ఏమి లైవ్లో కూర్చొని వాళ్ళకి ఫోన్ చేయట్లేదుగా, మనం కాల్ చేస్తాము, చెప్పించడానికి ట్రై చేస్తాము, చెప్పారంటే చెప్పారు, చెప్పలేదంటే వదిలేయటం. అదేదో కొట్టించేసి ఒక యాదోని బయటకు పెట్టి నా చెల్లిని ఒకప్పుడు చంపేశాడు, నా చెల్లి పేరే మౌనిక, అందుకే నేను కొట్టేశానని చెప్పింది సార్. సరే ఓకే, కొట్టేశారు, అయిపోయింది. ఈ పాయింట్ ఇవన్నీ బేస్ చేసుకుని కాదని ఏ సిఏ ఏ డిఎస్పీ ఎఫ్ఐఆర్ చేస్తాడో వాడితో నేను మాట్లాడతాను సార్. వితౌట్ లాయర్ నేను ఒక్కదాన్ని తీసుకెళ్ళండి, వాడితో నేను మాట్లాడతాను సార్. కొట్టించడం అంత ఈజీ కాదు లక్ష్మి. సినిమాలో అనుకున్నావా నేను హీరోనా, లేకపోతే స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ చెప్పు. నేను కొట్టిస్తాను సార్, నాకు ఏమన్నా బడ్జెట్ వాళ్ళకి ఇస్తారా మీరు? నేను కొట్టించి నేను క్లోజ్ చేస్తాను. ఒక చేతితో కానీ కర్రతో కానీ ఇలా సరదాగా కొట్టి వదిలేస్తే దానికి కోపం వచ్చి మళ్ళీ రివెంజ్ వేరే లెవెల్లో ఉంటది. అదే పావుని కొట్టి 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 చంపేస్తే ఆనవాళ్ళు కూడా ఉండదు. మా హైట్ ఇన్వెస్టిగేషన్ సాగిస్తాం. వాడిని కొట్టికి విజ్ఞాని గాడు దాసరి గాడు వాడి మీద రివర్స్ చెప్పేలా చేస్తాం. లక్ష్మి మనం ఏదైనా చేయదలుచుకుంటే నేను ఎవరికి చెప్పను, అలాగే నువ్వు అన్నట్టే నువ్వు ఎవరితో అనకు. ఇది మనం జస్ట్ మనం తర్వాత మీ ఇష్టం సార్. బాగా ఆలోచించి నాకు ఈవినింగ్ కాల్ చేయండి సార్.